రైతు సోదరులందరికీ నమస్తే. నేను రవీందర్ రెడ్డి, సియోల్ జెనెటిక్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ మనం నిర్మల్ ఏరియా నర్సాపూర్ దగ్గర ఉన్నాం. మనం బోల్టెన్ ఫీల్డ్ లో ఉన్నాం. ఇక్కడ నర్సాపూర్ లో బోల్టెన్ రాజేశ్వర్ యాదవ్ గారు నర్సాపూర్ డబ్ల్యూ నుంచి ఆయన 15 ఎకరాల 15 బ్యాగులు వేసిండ్రు ఆయన బోల్టెన్ ఒకటేసారి. అయితే తను ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ అదే ఫీల్డ్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మిగతా రైతు సోదరులు కూడా వచ్చిండ్రు, యాక్చువల్ గా చూద్దాం ఎట్లున్నది అని. సో వాళ్ళకు కూడా చూసి వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఫస్ట్ ముందుగా రాజేశ్వర్ యాదవ్ గారు ఎట్లా తెచ్చుకున్నారు, ఎన్ని తెచ్చుకున్నారు, ఏదో సంథింగ్ ఆయన చెప్పబోతున్నారు. సో తననే అడుగుదాం. రాజేశ్వర్ గారు చెప్పండి, బోల్టెన్ గురించి మీరు అసలు ఫస్ట్ బోల్టెన్ వేసుకున్నారు? మొత్తం 100% ఇదే వేయడం జరిగింది. ఎలా అంత నమ్మిన దానికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? ఎందుకు వేద్దాం అనుకున్నారు అసలు? అన్న కలిసిండు అన్న ఈ సోయల్ జెనెటిక్స్ ఉన్నాయి, బాగుంటాయి అన్న. అడ్లు వెయిట్ ఉంటాయి, మంచిగా వజన్ వస్తాయి, 120 రోజుల తొందర వస్తాయి అని చెప్పాను. మరి ఆలోచించిన ఒక రోజు ఆలోచించి నా తోటి రైతులకు కూడా చెప్పాను. ఒక రోజు ఇక్కడ అడిగిన వేరే వాళ్ళు సేల్ తీసుకుంటున్నారు. ఇక్కడ కొంచెం రేట్లో మాకు ఫరక్ అయ్యి కొండాపురం వెళ్ళాము. వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ముగ్గురు రైతులు 15 బ్యాగులు తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ టోటల్ ఇవే పెట్టేసిన. మీరేమో ఇవే పెట్టిండ్రు, మిగతా రైతులందరితో ఎన్ని బ్యాగులు తెచ్చుకున్నారు మీరు ఆ రోజు? మేము ఆ రోజు 60 బ్యాగులు తెచ్చాము. ఆ రోజు 60 బ్యాగులు తెచ్చాము. ఎక్సలెంట్. ఆ రోజు మేము అంటే ముగ్గురం 15 బ్యాగులు, మిగతా చిల్లర 5 బ్యాగులు. ఆల్మోస్ట్ నర్సాపూర్ ఇప్పుడు 200 బ్యాగులు పెట్టినా మీ నర్సాపూర్ నుంచి ఇంకెక్కడ పెట్టారు? అయితే ఇప్పుడు వేసిండ్రు, పెట్టిండ్రు, ఇప్పుడు ఇవల్ల ఈ స్టేజ్ లో ఉన్నది, పుట్ట దశలో ఉన్నది. ఇప్పటి వరకు మీకు బోల్డ్ 10 గురించి మీకు ఏమనిపిస్తున్నది? బాగుంది సార్, మంచిగా ఉంది. ఏం అగ్గి తెగులు కానీ మంచిగా లేదు, అంటే మంచిగా ఉన్నాయి. ఏమో రోగం లేదు. ఒకసారి స్ప్రే చేసుకున్నాము ఒకటేసారి. కానీ మిగతా పొలం, నా పొలం ఎక్కడ వేసినా ఈ రకంగానే ఉన్నది సార్. ఎక్కడ వేసినా మన వేసిన వాళ్ళందరూ, మా తోటి రైతులు కూడా వేసిన వాళ్ళందరూ ఇలానే ఉన్నాయి. పొద్దున పూట వస్తే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది సార్, పొలం దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలనేది కొంచెం నాకు ఊసెదిరవకుండా సలహా తీసుకుందామని అడుగుతున్నా సార్. అవును, అది నేను ఇప్పుడు చెప్తాను మీకు లాస్ట్ కి. ఇప్పుడు తను మన యాక్చువల్ గా లింగన్న గారు ఆల్రెడీ మన మక్క రైతు ప్లస్ ఇప్పుడు బోల్టెన్ కూడా తను వేసిండ్రు. తను ఆగలేకపోతున్నారు కాబట్టి తన మాటలు కూడా మనం విందాం. యాక్చువల్ గా మీరు చెప్పండి. వాళ్ళ పొలము మా పొలము ఒకటి దగ్గర సార్, మాపూర్ దగ్గర, మాపూర్ టెంపుల్ దగ్గర కొంచెం ఎర్రగా అయింది సార్. కానీ ఎర్రగా ఇప్పుడు మన ఎర్రగా కొంచెం మంచిగా అయింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంత పచ్చగా అయింది, కానీ ఒక్కొక్కటి కొంచెం అంతా కామ ఎర్రబడుతుంది. మన ఊసెదిరిగద్దని మేము కోరుకుంటున్నాం సార్. ఊసెదిరిగేందుకు మీకు కరెక్ట్ సలహా కావాలా? ఊసెదిరగకుండా మాకు సలహా కావాలి. ఓకే, నేను చెప్తా ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే రకాలు కూడా వేసింది. ఇప్పుడు సాగర్ గారు ఉన్నారు, సాగర్ గారు వేరే రకం వేసిన అన్నారు. ఆ వేరే రకం పరంగా మీకు ఎలా అనిపిస్తున్నది? మీకు వేరే రకంతో పోలిస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? 1153 ఎంటీ వేరే మీరు 10 కిలోలు కూడా వేసినా అని అన్నారు. దానికంటే కూడా ఇది మంచిగా ఉందా? ఓకే, ఈ దాంట్లో ఖర్చు అంటే మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఎట్లా ఈ పోటాకు చూస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తున్నది అని అన్నారు. ఇంకా బాగుంది. దీనికంటే తట్టుకునే గుణాలు బాగున్నాయి అనిపించింది. ఇప్పుడు ఇది ఒత్తుగా నాటిండ్రు, అయినా ఒత్తుగా నాటిన దీంట్లో ఎన్ని పిలకలు వచ్చినాయి ఏంది అనేది ఒకసారి మనం చూద్దామా? ఒకసారి చూడండి. వాళ్ళ స్పేస్ చూపించు దాస్, ఎంత స్పేస్ మెయింటైన్ చేసిండో చూపించు. అర్ధ ఫీట్ గా చాలా దగ్గర ఉన్నది. జిప్టర్ కూడా అంత దగ్గర ఉంది. అవునా? అయ్యో అది చూపించు. అంతే, అంటే దగ్గరగా నాటడం జరిగింది.
24. అంటే మనము యావరేజ్ గా మనం 15 నుంచి 20 మధ్యలో అయితే ఉన్నాయి కదా, 15 నుంచి 20 మధ్యలో అయితే పిలకలు ఉన్నాయి. 15 నుంచి 20 పిలకలకి కంకులు వస్తాయి కదా, కంకులు ఉన్నాయి కదా. జనరల్ గా మీకు కావాల్సింది ఏంటంటే పిలక శాతం అనేది, పిలకలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మనం యూరియా పోసినా కొద్ది పిలకలు వస్తాయి, కానీ ఫస్ట్ వచ్చిన పిలకలకే కంకులు వస్తాయి, తర్వాత వచ్చే పిలకలు గడ్డే అది. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న ఈ 15, 16 అన్న 20 అన్న అన్నిటికీ కంకులు వస్తాయి. అన్ని కంకులు వచ్చే పిలకలు కాబట్టి మీకు దిగుబడి అమాంతం పెరుగుతుందండి. మీరు హైబ్రిడ్ తోటి పోటీ పడేటట్టు కనబడుతున్నది. మీ పోటాకు చూసినా ఏదైనా చూడండి, మీరు పోటాకు ఇవి చూస్తే నంబర్ 1 ఉన్నది. రోగాలు అసలు ఆ తాకిడి లేదు. రోగాలు ఏమనిపిస్తున్నాయి మీకు రాజేశ్వర? రోగాలు తక్కువనే అన్నారు కదా. ఓకే, అలా మనం ప్రతి విషయంలో తట్టుకునే గుణాలు కానీ మిగతా సమకాలీన రకాలతో పోలిస్తే బోల్డ్ 10 అనేది చాలా బాగున్నది అనేది ఉంది కదా. ఓకే, అలా మనము ప్రతి రైతు సోదరుడు గమనించొచ్చేది. ఓకే 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 అందరూ అంటారు ఏం చేసినావు ఇన్ని రోజులు ఆ పొలం అట్లా ఎప్పుడు కాలేదు అని చెప్పేసి నన్ను ఎందుకు రైతులు అడుగుతారు. అదే మాకు అవార్డు అంతే. ఇప్పుడు ఆ బోల్తేనే ఆడ విడదాం బోర్డు. ఇంకా వీళ్ళ పొలం పక్కపొట్టి మా పొలం ఆడ రోడ్కే ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు ఆ రోజు 200 బ్యాగుల దాకా తెచ్చినామని అంటున్నారు. మొత్తం 200 ఎకరాలు. ఏ రైతు అయినా బాగలేదనో లేకపోతే ఇంకేదైనా సమస్య ఫేస్ అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? మీరు నా కొరకు మన కంపెనీలో వీడియో తీస్తున్నారని మాట్లాడకండి, నిజంగా మాట్లాడండి. ఓకే, అంతేనా? అంటే ఇప్పుడు సాగర్ గారు వేయలే, మనది వేయలే, కానీ తన వచ్చింది. నేను అందుకొరకు తనతో ఫస్ట్ అన్నా, మీరు మీ దృష్టితో చూడండి, మా దృష్టితో చూడకండి, నేను ఫస్ట్ అన్నా. అయితే మీరు సాగర్ గారు మీరు సజెస్ట్ చేస్తారా ఈ బోల్డ్ 10 ని అందరు వేసుకోవచ్చు అని చెప్తారా? చెప్పచ్చా? ఏ సంఖ్యకి 100% మీరు వేసుకోవచ్చు. ఎందుకు వర్షాకాలంకి ఏమనుకుంటున్నారు? అంటే మీకు వర్షాకాలంకి లేట్ది కావాలా? అంటే 135 రోజులది కావాలా? 135 రోజులది కూడా మనది వస్తుంది. దొడ్డు రకాలలో మనది 135 రోజుల కొరకు మనం ఇస్తున్నాం బడా 10. మన దాని పేరు ఇవాళ ఫస్ట్ టైం ఒక రైతు రిక్వైర్మెంట్ తోటి నేను మన రకం ఏదైతున్నదో రైతు సోదరులందరికీ చెప్తున్నా. బడా 10 అనేది మనం ఇప్పుడు వర్షాకాలంకి 135 రోజులు కావాలనుకున్న రైతులకి అదేమో అది వేరు. నేను చెప్తున్నా ఇప్పుడు దొడ్డు రకాలలో మీరు 135 రోజులు అన్నారు కదా, దొడ్డు రకాలలో 135 రోజులు బడా 10 అనే రకాన్ని ఇస్తున్నాం. అదే 120-125 రోజులునే ఇంప్రూవ్డ్ కావాలనుకుంటే బోల్డ్ 10 బిటా అనే పేరుతోటి ఇస్తున్నాం. బడా 10 అనేది 135 రోజులు లావు రకం. మీరు ఆమన్ రకాల టైపు కావాలా, సన్నాలు కావాలా అని అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి అటువంటి దేశం వాళ్ళు వేస్తారు కదా లింగయ్య గారు, అయితే బోనస్ వస్తుంది అని ఇస్తారు. కాబట్టి అటువంటి రైతుల కొరకు కూడా మన సియోల్ జెనెటిక్స్ నుంచి వేద అనే రకాన్ని మనం ఇస్తున్నాం. వేద, దాని పేరు వేద, సియోల్ వేద. ఆల్మోస్ట్ సార్ వర్షాకాలం సన్నాలకే పోతారు. అంతేనా? అందరికి వచ్చిందా బోనస్? అందరికి లాస్ట్ టైం అందరికి పడ్డాయి. అంటే అందరికి ఒకసారి పడలే, కొందరికి లేట్ గా పడ్డాయి, కానీ పడ్డాయి అందరికి. అయితే ఇప్పుడు బోనస్ వస్తుందన్న దృష్టితో అందరు సన్నాలే వేయబోతున్నారు. అయితే రైతు సోదరులు అందరు గమనించండి, మనం ఏదైతే మేము రైతుల పక్షాన రైతుల సైడ్ నుంచి ఆలోచించే మేము రకాలు అనేవి ఏవైతే ఇది చేస్తున్నామో మా అమ్ముల పొదిలో ఉన్నాయన్నీ మేము మీకు ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మేము మంచి రకాలు అనుకుంటున్నామో, ఇప్పుడు బోల్డ్ 10 మేము ఇచ్చినాం, 2 సీజన్లు అయిపోయింది, చాలా బాగుంది. బడా 10 మీకు 135 రోజులు లావు రకం కావాలంటున్నారు, బడా 10 పేరుతోటి ఇస్తున్నాం, అది లావుది. మళ్ళా ఇప్పుడు సన్నాలు ఆమన్ రకం అని అంటున్నారు కాబట్టి, ఆమన్ లాంటి రకం కావాలంటున్నారు కాబట్టి, అంటే సన్నాలు, అది వేద అనే రకాన్ని మనం ఇస్తాం. వేదాని ప్రతి రైతు వేద అదే వేద గుర్తు పెట్టుకోండి. సియోల్ వేద అనేది మీకు దాని కొరకు అంటే సన్నాలల్లా మీరు బోనస్ వచ్చే రకం. కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఇది చేసుకుని మీరందరూ కూడా ఇప్పుడు మనం బోల్డ్ 10 ఎట్లనైతే మీరు నమ్మి 15 ఎకరాలు వేసేసిండ్రో, 15 ఎకరాలు ఒకటేసారి 15 బ్యాగులు వేసేసిండ్రు కదా, ఇప్పుడు వేదాన్ని కూడా మీరు ఎట్లనే వేసుకోవచ్చు. అంటే మీరు అంత నమ్మొచ్చు. మన రకాల పరంగా మేము అన్నిటికీ మేము మీ తోడు ఉంటాం. మా దాస్ అయితే తెలుసు మీకు, ఇక్కడనే ఉంటాడు. సో నిర్మల్ ఏరియా
ఆ నమ్మకం ఎప్పుడు పోగొట్టుకోలేదు కదా, ఇప్పుడు కూడా పోగొట్టుకోలేదు కదా, సేమ్ అట్లనే ఉంటది. మా జర్నీ అంతా మాది ఒక 15 ఏళ్ళ జర్నీ మాది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అట్లనే మీరు మక్కలు వేస్తా అని అనుకున్నా, ఇప్పుడు మనం 33993 చూసినాం కదా, ఆ 33993 మస్తుగా ఉంది. అదే ఇక మీరు చెప్పాలా, నేను చెప్తే నేను సొంత డబ్బానే. ఇప్పుడు ఇప్పుడు మీకు ఆడ చూసారు కదా మక్క, మంచిగా అనిపించిందా? వచ్చే వర్షాకాలం నుంచి మీరు వేయచ్చు, వర్షాకాలం యాసంగి అంతేనా? సార్ ఇప్పుడు ఆనకాలం మక్కలు ఏమంచి ఉంటాయి? ఇప్పుడు